ఇంకా జరుగుతుంది ఇంకా నవీన్ మంచి వచ్చిందా అయిపోయింది 42% ఇస్తామన్నారు. గా రిజర్వేషన్ ఇచ్చి చూపిమని చెప్తున్నాం. ఇప్పుడు మనం కూడా అదే స్టాండ్ తీసుకుందాం. పార్టీ పరంగా ఎవరికి కావాలి? ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా రిజర్వేషన్ ఇవ్వమని చెప్తే ఈరోజేమో పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. రెండవది ఏంటి, వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేదో పెద్ద రేవంత్ రెడ్డి గారు సాధించినట్టు, కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మన దామోదర్ రాజనరసింహ గారు ఆకాశానికి ఎత్తేశారు. ఆయన కానీ నిజంగా దానికోసం పోరాటం చేసింది ఎవరు? మందకృష్ణ గారు చేశారు. ఎన్ని సంవత్సరాల నుండి చేసుకుంటూ వచ్చాడు. నాకు రాజకీయ అనుభవం లేకముందు ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఆయన వస్తే నేను చూస్తుంటే ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని వర్గీకరణ కోసం చేస్తున్నాడు. ఆయన గొప్పతనం కాదట, జస్ట్ తీర్మానం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారు గొప్పతనం అని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని విధి విధానాలు మాత్రమే ఇక్కడ నిర్ణయించమని చెప్పినాం. దానికి గొప్పలు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడతాం, ఏ విధంగా మోసం చేయాలనుకుంటుంది. ఇక మిగతా హామీల గురించి నేను చెప్పక్కర్లేదు, రకరకాల హామీలు ఇచ్చారు. అందరం కూడా చెప్తాం. ఏ ఇంటికి పోయి తట్టినా, ఎవరిని అడిగినా కూడా హామీలు నిలబెట్టలేదనేది ఖచ్చితంగా చెప్తారు. కానీ మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కదా, మనం సుఖంగా ఉండొచ్చు అంటే కాదు. ఎవరిలో బట్టే గెలిపించుకోవాలనే ప్రయత్నం చేద్దాం ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళందరితో కూడా నేను కూడా మాట్లాడతాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క గ్రామ పంచాయతీ వరకు తీసుకొని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అప్పుడు కూడా ఇంకా టైం తీసుకొని మాట్లాడదాము. ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రయ్య ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పినాడు. వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చినాయి, ఇంకేదో చెప్తా ఉన్నారు. వచ్చింది నీ పేరుంది అని చూపిస్తున్నారు. మనమేం అడుగుదామంటే, ఒక పేరు వచ్చినప్పుడు ఆ పేరు మీద శాంక్షన్ లెటర్ వస్తుంది, వచ్చిందా అని అడుగుదాం. వస్తేనే ఇల్లు వచ్చినట్టు, ఒకటిగా లిస్టులు ఉంటే ఇల్లు వచ్చినట్టు కానే కాదు. కాబట్టి మనము ఉల్టా ప్రచారం చేయడం మొదలు పెడదాం. ఎవరికైతే ఇల్లు వచ్చింది అంటున్నారో నీకేమైనా శాంక్షన్ లెటర్ వచ్చింది, అక్కడ పేర్లు ఎక్కగలేదు. ఇప్పుడు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాలే సర్టిఫికేట్లే క్యాన్సిల్ చేస్తామనే లెవెల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అట్లేమన్నా పేరు పెట్టి వచ్చిందా అనేది ఖచ్చితంగా ప్రతి దగ్గర పోయి మనం ఒకటి దాని గురించి తీసుకుంటేనే, నీ పేరు పెట్టి శాంక్షన్ లెటర్ వస్తేనే నీకు ఇల్లు వచ్చినట్టు. ఇదంతోటిగా లెక్క ఓట్ల కోసం చేస్తున్నారనే ఒక క్లారిటీ మనము ప్రతి దగ్గర ఇంటింటికి పోయి మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు అన్నారు, ఇల్లు అన్నారు, అదేమంటారు ఉపాధి హామీ పథకం ఉన్న వాళ్ళకి 6,000 అన్నారు. ఇదంతా హంబక్, అంటే ఎవరికే మోసం చేయడానికి మరొక్కసారి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ పేర్లు గ్రామ పంచాయతీలో రాసిన దాన్ని తప్పిస్తే శాంక్షన్ లెటర్ ఏమన్నా ఇచ్చిందా అనేది అడిగితేనే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అదొకటి ముందుకెళ్దాము. ఇంకొకటి ఏం దొరుకుతాయి కదా బాటిల్, మరో లీటర్ చేసి అందరూ వెళ్తాం కదా. గ్యాస్ గురించి కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ గురించి కానీ ప్రతిదీ అందరికీ తెలిసిన విషయం. ఈయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని చెప్పుకుంటా పోతున్నారు కానీ ఏది కూడా అమలు చేయడం లేదు. నిన్ననే మాట్లాడారు 2 ఎకరాలు